దేవరా మూవీ డిస్కషన్ అంటే ఏంటండి? డిస్కషన్ అంటే మొత్తం మూవీ గురించి కాదు, కొన్ని నాకు అనిపించినాయి అండి. కొంత వీక్ రైటింగ్ ఉన్నది, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని ఇన్లాజికల్ సీన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కొద్దిగా డిస్కస్ చేసి అంటే పార్ట్ 2లో సో ఇవి ఉండకూడదు, ఇవి ఉంటే కొద్దిగా మూవీకి ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒపీనియన్ తోటి అయితే ఈ వీడియో చేస్తున్నాను నేనైతే. సో ఫస్ట్ అయితే షార్క్ సీక్వెన్స్ అండి. సో దీనికంటే ముందు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి డిస్కషన్స్ అండ్ మూవీ రివ్యూస్ ఇంకేమన్నా మీకు కావాలనుకుంటే ఫర్దర్గా మూవీ అప్డేట్స్ గురించి సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే చివరి వరకు ఈ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే షార్క్ సీక్వెన్స్ అండి. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్క్? షార్క్ని పెట్టుకొని ఏం చేశారన్న ఒపీనియన్ అయితే నాకు కలిగింది. హాలీవుడ్ వాళ్ళు అయితే ఏదైతే చేస్తారు, సరే మనం టాలీవుడ్ వాళ్ళం కాబట్టి మనం అందమైన మనం చేయాలి, ఖచ్చితం, అది మ్యాండేటరీ. సో ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? షార్క్ని పట్టుకొని, ఇది షార్క్ని పట్టుకొని చంపడమా? సో అదైతే నాకు ప్యూర్ డిస్కనెక్టెడ్ అండి. అసలు అన్నెసెసరీ షార్క్, అవసరం లేదు షార్క్ అక్కడ. అసలు ఎందుకు షార్క్ని పెట్టారా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. ఓన్లీ ఈ ఫ్రేమ్ కోసమేనా షార్క్ని పెట్టారా? ఈ ఒక్క ఫ్రేమ్ కోసమే. అసలు ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూస్తే మీకు అక్కడ టైం డౌన్ ఉంటుంది చూసిలా. సో ఈ పాయింట్లో దేవరా ట్రైలర్ 2 minutes సంథింగ్ 3 minutes వేసుకోండి. ఆ క్లైమాక్స్లో ఇట్లా పైకి ఎగిరి ఇట్లా అనేది అది ఒక్కటే, దానికోసం మాత్రమే షార్క్ని పెట్టారా అన్నట్టుగా నాకు అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలీవుడ్లో ది బెస్ట్ అంటే ఒక షార్క్ సీక్వెన్స్ని చాలా బాగా యూజ్ చేశారు ఈ డైరెక్టర్స్ అన్నట్టుగా నాకు అనిపించింది. సో వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్తా వినండి. ఫస్ట్ ఛత్రపతి అండి. ఛత్రపతి మూవీలో మన రాజమౌళి గారు యూజ్ చేసినట్టు అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అంటే హీరోని ఆ షార్క్ తినాలి అని చూస్తూ ఉంటుంది. హీరోకి ఛాలెంజ్ బతకడం, షార్క్ నుంచి తప్పించుకోవాలి, షార్క్ని డిఫీట్ చేయాలి, అటు మళ్ళీ షిప్ ఎక్కాలి. సో ఇది ఒక ఛాలెంజ్, అది చాలా బాగా చూపెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుబేరా మూవీ అండి. కుబేరా మూవీలో ఈ విలన్ ఉంటాడు, ఈ విలన్ కింద ఇంకొకడు విలన్ ఉంటాడు. సో వాళ్ళందరినీ దగ్గర సంతకాలు అదొకటి ఇదొకటి ట్రాన్సాక్షన్ చేయించుకొని సో వాళ్ళని చంపాలని చెప్పేసి సముద్రంలోకి తీసుకువెళ్ళి సో ఒక బోట్ను వాళ్ళకి తినబెట్టి వాళ్ళని అందులో తోసేతోటే షార్క్స్ అన్ని వచ్చి వాళ్ళని తినేసి చంపేస్తాయి. సో అది ఎంత బాగా చూపెట్టారు. కరెంట్ అయితే పోయిందనమాట. సో ఏమనుకోకండి, ఓన్లీ ఫొటోస్ మాత్రమే వస్తాయి, వీడియోస్ అయితే రావన్నమాట. ఆయన కంగువా మూవీ చూసుకున్నట్లయితే లాస్ట్లో నమిలి చంపేస్తుంది ఆ పిల్లని. పాపం ఆ పిల్లాడు సాటిస్ఫైడ్ చేస్తాడు. అంటే షార్క్స్కి ఉన్న నేచర్ని అయితే వీళ్ళైతే దాన్ని పూర్తిగా దానికి విరుద్ధంగా చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది. అసలు ఏమని చెప్పాలో ఏందో కానీ నిజంగా ఇన్ని షార్క్ సీక్వెన్స్లో షార్క్స్ అటాక్సే ఉంటాయి. సో ఈ ఒక్క మూవీలో దేవరా మూవీలో దానికి తెలీదా షార్క్ అటాక్ చేయాలని చెప్పేసి? ఎంత ఇన్లాజికల్ అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే వాళ్ళ మూవీ కోసం ఫ్యాంటసీగా చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ ఆచార్యకి సిమిలారిటీస్ అండి. నిజంగా వరల్డ్ బిల్డింగ్. ఫస్ట్ ఇక్కడ ఎర్ర సముద్రం, అక్కడ వచ్చేసి పాదఘట్టం. విలన్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే లుక్స్ సేమ్ అండి. ఫస్ట్ అయితే బైరా లుక్ చూడండి, అండ్ సోను సూద్ లుక్ చూడండి. ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో షార్ట్ హెయిర్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో లాంగ్ హెయిర్ వస్తుంది అన్నమాట. అండ్ వెన్నుపోటు ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఇద్దరికి, అక్కడ రామ్ చరణ్కి వెన్నుపోటు పొడిస్తే ఇక్కడ మన దేవరకి వెన్నుపోటు పొడవాలని చూస్తారు అన్నమాట. అండ్ తన వల్ల ఉండేవారే తనకే ఎదురు తిరుగుతారు. అంటే దేవర వల్లే ఉండేవారు దేవరకి ఎదురు తిరిగినట్టుగానే అక్కడ ఆచార్యలో కూడా అంతే, రామ్ చరణ్కే తన వాళ్ళే ఎదురు తిరుగుతారు అనమాట. ఇక బాహుబలి సిమిలారిటీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కట్టప్ప అండి, ఇక్కడ రాయప్ప, వీళ్ళని గుర్తు పెట్టుకోండి, అప్ప. అటు వెన్నుపోటు చూసుకున్నట్లయితే ఇక్కడ కట్టప్ప బాహుబలిని పొడిస్తే ఇక్కడ రాయప్ప దేవరాన్ని పొడుస్తారు అన్నమాట. మంచితనంతో అంటే కట్టప్ప కిల్డ్ ఫర్ శివగామి కోసం బాహుబలిని కట్టప్ప చంపితే ఇక్కడ తన సిస్టర్ కోసం రాయప్పని అయితే ఇండైరెక్ట్ గా దేవరాన్ని చంపిస్తుంది అన్నమాట. అండ్ ట్విస్టులు కూడా సేమ్ అండి. బాహుబలి అక్కడ చచ్చిపోతాడు, ఇక్కడ దేవరా కూడా చచ్చిపోతాడు అనమాట. చంపింది ఇక్కడ కట్టప్ప, అక్కడ చంపింది వర. ఎంతో నమ్మిన బట్టుగా కట్టప్ప అయితే మెదిలిండు అనమాట. సో అక్కడ కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచిండు, తన సొంత కొడుకైన వరాన్ని అయితే తన దేవరాన్ని చంపేసింది అనమాట. ఇక ఎందుకురా పార్ట్ 2 మేము చూడాలి అని అంటే అక్కడ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఇక్కడ చూసుకున్నట్లయితే వై వర కిల్డ్ దేవర అనమాట. అంటే అక్కడ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు, ఇక్కడ చూసుకున్నట్లయితే వర దేవరాన్ని ఎందుకు చంపిండు అనేది ఇది సుమ గారు ఒక ఇంటర్వ్యూలో అడుగుతా కూడా ఎన్టీఆర్ అన్న ఇదే చెప్పిండు అనమాట. సో వర దేవరాన్ని ఎందుకు చంపిండు,
అది ఆ క్వశ్చన్ అడిగింది. తను అడిగితే దానికి మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే ఏమని సమాధానం ఇచ్చిందంటే, దీనికి దేవర పాటు ఎవరు రారు అని చెప్పేసి చెప్పిండు అనమాట. సో సేమ్ అనమాట. అండ్ ఆ నరకడం అండి, ఇదైతే నాకు నచ్చలేదు. ఆ ఎక్స్ గుర్తయిందో అది అయితే నాకైతే ప్యూర్ డిస్కనెక్టెడ్ అండి. క్లైమాక్స్ లో ఆ బోట్ లో చూసుకున్నట్లయితే చనిపోయిన వాళ్ళు అందరూ పడి ఉంటారు. సో అందులోకి వెళ్ళి ఒకళ్ళు లేస్తాడు అనమాట. ఆ ఎన్ను మీద గీస్తే చచ్చిపోయిందో ఈ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టిల్లో కానీ ఐ ప్యూర్లీ డిసప్పాయింటెడ్ అనమాట. అండ్ ఆ బోట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు చచ్చిపోరు. దీనికి మన దేవర కొడుకు ఎవరైతే ఉన్నారో తనైతే చెప్పడం అయితే జరిగింది అనమాట. సారీ, బైరా కొడుకు, తన పేరు పొన్నప్ప, మనకు పుష్పటలో కూడా ఉంటాడు. సో తనైతే చెప్పడం జరిగింది. రెండోసారి సముద్రం ఎక్కినప్పుడు అయితే బైరా మనుషులు చచ్చిపోతారని చెప్పేసి చూపెట్టిల్లు అనమాట. సో చంపింది దేవర కాదు, అంటే దేవర చచ్చిపోయిండు. సో దేవర చచ్చిపోయింది కాబట్టి వరానే చంపుంటాడు అని చెప్పేసి చెప్పిల్లు అనమాట. సో ఎట్లా చంపుతాడు? ఒక చిన్న పిల్లాడు బైరా కొడుకు అయితే పిచ్చి కొట్టుడు కొడతాడు దేవర కొడుకుని, వరాని పిచ్చి కొట్టుడు కొడతాడు చిన్నప్పుడు. సో అట్లాంటి చిన్న పిల్లగాడు అంత పెద్ద ట్రైన్డ్ కిల్లర్స్ ని ఎలా చంపిండు అనేది పాయింట్ అనమాట. అండ్ హీరో చనిపోయినట్టు చూపిస్తారు, బట్ ఎలా అది పార్ట్ లో కన్వే చేయాలని నేను చెప్తా. ఇక పార్ట్ 2 ప్రిడిక్షన్ విషయానికి వస్తే, నేను ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఫస్ట్ అయితే దేవరాజు చచ్చిపోడు, బ్రతికే ఉంటాడు అనమాట. క్లైమాక్స్ లో చనిపోయిన వారంతా బ్రతికే ఉంటారు. సో ఇది కూడా అంటే దేవర పార్ట్ 1 లో క్లైమాక్స్ లో చచ్చిపోయిన వాళ్ళంతా కూడా బతికే ఉంటారు అనమాట. అక్కడ దేవరాజు చంపింది వర కాదు, అయ్యుండడు నాకు తెలిసి. ఒకవేళ దేవరాజు చచ్చిపోతే ఇది అండ్ యతి ఎవరు అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. సో రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఒక వ్యక్తి అయితే ఇలా చాలా హైల్చల్ చేశాడు అనమాట. అదేంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఆ స్టోరీ లైన్ ఈ స్టోరీ లైన్ చెప్తూ యతి ఎవరు అనే క్వశ్చన్ తన దగ్గరకు వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. మ్యాక్సిమం ప్రకాష్ రాజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాడు. అండ్ ఇక్కడ ఆడియన్స్ కి ఖచ్చితంగా కన్విన్స్ కావాలి, లేకపోతే మూవీ అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. ఫస్ట్ ఇవైతే ఖచ్చితంగా కన్విన్స్ చేయాలి. యతి ఎవరు, తన ఇంపార్టెన్స్ చూపెట్టాలి, దేవర డెత్ సీన్ చూపెట్టాలి. ఒకవేళ చనిపోతే కనుక ఎలా చనిపోయాడు అనేది ప్రాపర్ గా చూపెట్టాలి. అండ్ వర చంపితే కనుక, ఒకవేళ వరానే చంపుంటే కనుక వర చంపడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే చూపెట్టాలి, లేకపోతే ఇదైతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట. అండ్ బైరా ఎందుకు ఎర్ర సముద్రం ఎక్కనని అంటున్నాడో దానికి కూడా చూపెట్టాలన్నమాట. దానికి కల రీజన్ దేవరానా మరి వరానా అది చూపెట్టాలి. అండ్ బైరాని చంపుతారా లేదా అది కూడా చూపెట్టాలి. బైరా బ్రూటాలిటీ అయితే చూపెట్టాలి, తన క్రూరత్వం అయితే చూపెట్టాలన్నమాట. స్ట్రాంగ్ ఫైట్ బిట్వీన్ దేవరా అండ్ వరా ఇదైతే ఖచ్చితంగా పెట్టాలి. సారీ, ఒక స్ట్రాంగ్ ఫైట్ అయితే దేవరాకుండా బైరాకి పెట్టాలి, లేకపోతే వీళ్ళిద్దరు ఒకవేళ దేవర బతుకుంటే దేవర చచ్చిపోతే కనుక వరాకును బైరాకి ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఒకవేళ దేవర ఉంటే ఎక్కడ స్టే చేశాడో దానికి కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి. నేవీ ఆఫీసర్స్ దగ్గర అని నేను అనుకుంటున్నా. అంటే అప్పుడు మనకు చూపెట్టారు కదా షిప్ లో ఉన్న ఈ వ్యక్తి. సో ఈ వ్యక్తి కోసం అంటే ఈ వ్యక్తి దగ్గర స్టే చేసే ఛాన్స్ ఉన్నది ఒకవేళ బతికుంటే కనుక. వర ఫ్లాష్ బ్యాక్ లో చూసుకున్నట్లయితే రెండోసారి మూడోసారి సముద్రం ఎక్కినట్టుగా చూపెట్టాలన్నమాట. సో వాళ్ళని ఎలా చంపాడో అది కూడా చూపెట్టాలి. అంత పెద్ద మనుషులని తనొక్కడే ఎలా చంపాడో అది కూడా చూపెట్టాలన్నమాట. ఇన్ని సాటిస్ఫై చేస్తేనే మూవీ వర్కౌట్ అవుతుంది అన్నమాట. అట్లనే బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. ఒకవేళ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావాలంటే ఒక స్టోరీ ఈ పీక్ రైటింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ బిల్డ్ విన్ కొరటాల శివ గారు. సో డెఫినెట్లీ ఆయన అయితే మంచి రైటింగ్ రాస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా దేవరా మూవీ డిస్కషన్స్ అయితే కొన్ని ఇన్లాజికల్ సీన్స్ గురించి మీకు చెప్పా, ఒక మిస్టేక్ గురించి చెప్పా, అండ్ దేవరా పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, వీటిని సాటిస్ఫైడ్ అయితేనే దేవరా హిట్ అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.